పద్మ బట్టలు ఉతుకుడైనాక పోల్దొంబు. అట్లనే అమ్మా. పనంత అయినాక ఇంట్లో మిగిలినవని ఉంటే తీసుకుపో, రాత్రి తినడానికి మనకు వస్తాయి. సరేనమ్మా. చిట్టితల్లి ఏం చేస్తుంది? చదువుకుంటుంది. నేనైతే దాన్ని స్కూల్లో దింపొస్తా కానీ మీరైతే ఛాయ్ తాగండి. ఓకే. నీ మొగుడేం పని చేస్తాడే? గ్రామ పంచాయతీలో సఫాయి పని చేస్తాడయ్యా. జీతం ఎంత వస్తుంది? 8,000 వస్తుందయ్యా. నువ్వు ఈ పని కాక ఇంకేమైనా పని చేస్తావా? మిషన్ కుడతానయ్యా. సరే నువ్వు వెళ్ళి. ఏంది దొరసాని గీడున్నారు? కారు రిపేర్ అయింది. అయితమే కానీ శంకర్, మా వాడకు అస్తలేవింది. మీ వాడకు వేరే టోన్ వేసిరు దొరసాని, గందుకే అత్తలేను. కనీసం ఇంటి వైపు కూడా అస్తలేవిందిరా. నా గురించి మీకు తెలియంది ఏమున్నది దొరసాని? పొద్దున్న నుంచి పొద్దువుక రాక ఒకటే పనాయే. అయితే బాగానే సంపాదిస్తున్నారు. ఎక్కడ దొరసాని సంపాదించిందంతా బుక్కడి పువ్వ కొరకేనే. సరేరా, నేను వస్తా. సరే దొరసాని. ఏమైందా ఇంటి ముంగట కూర్చున్నావు? ఇలా దొరింటికి పనికి పోలేదా? మా బోయ్ వచ్చిన గాని నిన్న ఇంటి మీదకి తాడిపత్రి తెమ్మన్నా కదా, తేలేదేంది? నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయే? జీతం వస్తేనే కదా. ఎవరన్నా పైసలు అడిగి కొనుకొత్త కాకపోవునా? మొన్న వానకి ఇల్లంతా బొల్ల వల్ల ఉరిచింది, మళ్ళా వానొత్త ఎట్లా? ఎట్లనో అట్లా చదువుకపోవాన్నే, జీతం పడ్డాక కొనుక్కత్తది. ఏమే పద్మ, అమ్మా నీ కూతురు ఎట్లుంది? మంచిగా ఉన్నదమ్మా. బడికి వెళ్తుందా? మంచి చదువుకుంటుందా? వెళ్తుందమ్మా, మంచిగా చదువుకుంటాను. అయినా దానికి నా కూతురుతో సోపతేంటే? నా కూతురు పక్కనే కూర్చుంటుందట, నా కూతురుతోనే ఆడుకుంటుందట. నువ్వైనా చెప్పు దానికి, చిన్నమ్మతో సోపతి పట్టొద్దని. అట్లనే అమ్మా, చెప్తా. చిన్నపిల్ల కదా, తెలియక చేస్తాను. దానికి తెలిసేలా చెప్పు. పని చేసేటోళ్ళు ఉండాల్సింది మా పక్కన కాదు, మా కాళ్ళ కిందని. తప్పైందమ్మా, క్షమించు. దానికి నేను చెప్పుకుంటా. ఈసారికి ఇడిచిపెడుతున్నా. ఇంకోసారి కనుక గిట్లా జరిగిందనుకో, దాని కాళ్ళు ఇరగొడతా. చారుబాయ్,
హలో ఒకసారి ఇంటి వైపు వచ్చినప్పుడు ఇంటి దగ్గర రాయే భోజనం చేసి వెళ్ళు కానీ సరేనే నేను మళ్ళీ కాల్ చేస్తా కూర్చోండి. ఏంటి రావారెడ్డి కొడుకుని తీసుకుని ఇటువైపు వచ్చినావు? మీ ఊరు బండ కింద పోషగాని కొడుకు సాయి గారు ఓసారి డ్యాన్స్ ప్రోగ్రాంలో మా కొడుకుని ఓడించిండట. ఈసారి ఇద్దరు ఫైనల్కి వచ్చారు. మీరు ఎట్లా చేసి ఆ సాయి గారిని తప్పించి మా కొడుకుని గెలిచేటట్టు చేయండి. అని మనమేందుకు తప్పించాలి? ఆ జడ్జిని తప్పిద్దాం. నీ ఇంతవరకు మాట్లాడిన ఆయనతోనే. ఆ జడ్జి ఎవరు అనుకున్నావు? ఆ సాయి గారిని కులపోడే. అవును అంకుల్, ఆ జడ్జితో నేను కూడా మాట్లాడినా. ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా, ఆ సాయిగాని తప్పిమన్నా. కానీ ఆ జడ్జి ఇంటలేడు. జడ్జి ఆలకులపోడే కావచ్చు, కానీ చాలా డబ్బున్నోడు. ఈ కాలంలో కులాల కంటే డబ్బున్నోడికే విలువ ఎక్కువనే. డబ్బుంటే అందరూ సమానమే. అయినా మీరు లంచం అని చెప్పి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎక్కడ పని అయిపోద్ది? స్విచ్ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే పని అయిపోద్ది. కానీ ఆ జడ్జికి వాడి మీద ఎక్కువ నమ్మకం ఉంది అంకుల్. వాడు ఎక్కడికి వేస్తాడని చెప్పి భయం అవుతుంది నాకు. సరే ఆగు, ఆ సాయి గారిని పిలిపిస్తా. హలో హలో, ఆ బండ కింద పోషకాని కొడుకు సాయి గారు ఉన్నారు కదా, మనం మా ఇంటికి రమ్మని ఒకసారి. సరే తొందరగా రమ్మను. సీత ఒక 3 టీలు పంపు. సరేనండి. ఏమే వినబడింది కదా, వెళ్ళు. సరేనమ్మా. అయ్యా రమ్మన్నారట. మీ అయ్యేసిన అప్పు కట్టి భూమి విడిపించుకోవాలా? వడ్డీ లేదా వడ్డీలు పెరుగుతానే మీ అయ్యో ఊళ్ళో రావద్దు తిరగబట్టే. అయ్యా డ్యాన్స్ ప్రోగ్రాం గెలవనే మీ అప్పు తీరుస్తానయ్యా. పని చేసుకుని బతకడం నీకు డ్యాన్స్ గీసానుకురా. డ్యాన్స్ అంటే నాకు ప్రాణం సార్, దానికోసమే బతుకుతున్నా. మా ఓన్ టాలెంట్ మాకు తెలుసు సార్, ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నీ తాతకు లేదు, మీ అయ్యకు లేదు ఈ కళ. చప్పుడు చేయకుండా నీ సారీ 2 లక్షలు తీసుకొని నా బ్యాగ్ కట్టి ఈ పొలం విడిపించుకొని పోయి దున్నుకొని బతుకుపో. నాకు పొలం కంటే డ్యాన్స్ ఇష్టం సార్. ఎట్లా వేసి మీ అప్పు తీరుస్తా, మన ఊరికి మంచి పేరు తెస్తా. నా వల్ల ఊరుకు మంచి పేరే ఉంది. కొత్తగా నువ్వు తెచ్చేది ఏం లేదు. నా మాట ఇంటే ఊళ్ళు ఉంటావు, లేకుంటే కాట్లు ఉంటావు. యాదుంచుకో. మళ్ళా నాకు ఎదురు తిరిగినావనుకో మాడి మస్ అయిపోతావు నాకు కొడక. రాఘవరెడ్డి వాడికి ఇచ్చే పైసలు నాకే ఇవ్వు. వాడు ఆ డ్యాన్స్ ప్రకారం రాడు. నేను చూసుకుంటా వాడి సంగతి. మీరు ఇలాంటి సరే మంచిది. డ్యాన్స్ ఉంటే నాకు ప్రాణం సార్, అది లేకుండా నేను బతకలేదు. నార్మల్ ఇంకోసారి నీ నోట్ల నుంచి డ్యాన్స్ గీన్స్ అనే మాట వినబడదు అనుకో చంపి బొంద పెడతా బిడ్డ. రేపు మీ ఆయన ఇస్తున్నావు. పద్మ, ఓ పద్మ, ఏమైంది? ముఖం మార్చుకొని కూర్చున్నావు. ఇలా అమ్మగారు తిట్టిందయ్యా. చెప్పిన పని చేయలేదు ఏంది? పని విషయంలో కాదయ్యా, మన బిడ్డ విషయంలో. నా చిట్టి తల్లిని ఏమన్నదే దొరసాని? ఏమన్నాడు కాదయ్యా, మన బిడ్డ వాళ్ళ బిడ్డ ఒకటే బల్ల కదా చదువుకునేది. అయితే ఇప్పుడు ఏమైంది? మన బిడ్డ చిన్నమ్మతోటి ఆడుకోవడం, కలిసి తిరగడం, తినడం అమ్మగారికి ఇష్టం లేదయ్యా. గందుకే నన్ను తిట్టింది. ఓష్ని దొరసాని గంతగాయాలి దానే. పాపం ఇంకా చిన్న పిల్లగాళ్ళకి ఏం తెలిసే? ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళు, మనం పేదోళ్ళం, గట్లనే ఉంటుంది. సరే గాని ఇవన్నీ బిడ్డకు చెప్పి బాధ పెట్టకే. ఏదన్నా ఉంటే మనమే చూసుకుందాం. నేను పోయి అయ్యగారితో మాట్లాడతా. నా చిట్టి తల్లి. నానా మేడము రేపు ఫీజు కట్టుకరమ్మన్నా, లేకపోతే బడికి రాకన్నది. సరే బిడ్డ, నేను రేపు వచ్చి కడతా. సరే నువ్వు పోయి ఆడుకోనా. జాగ్రత్త.
ఈ పైసలు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? అయ్యగారు నరకచ్చి కడతలేవే, ఇత్తడా? ఇప్పుడే పోయి అడుగుదాంపా. ఏమండి, మన పాపకు రన్నింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందా? పని మనిషి ఆంటీ వాళ్ళ కూతురికి డాడీ. ఇప్పుడు చదువుల్లో ఆటల్లో ఆమె ఫస్ట్. ఇప్పుడు క్లాస్ లీడర్ కూడా ఆమె. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోపోనాను. దండాలయ్యా, ఏంద్ర శంకర్ ఇట్లా వచ్చినావు? కొన్ని పైసలు అవసరం ఉన్నది బిడ్డ బడి ఫీజుకు. ఏ బలి చదువుతానని బిడ్డ? మా బిడ్డ చదివే బలి చదువుతాడా? చిన్న దొరసాన్ని చదివే బలినే చదువుతుంది అయ్యా. నువ్వు సంపాదించే సంపాదనకు దాన్ని ప్రైవేట్ బడికి తోలు అవసరమారా? మంచిగా చదువుతుందని తోలుతానయ్యా. అరే శంకర్, నీ పెళ్ళా నీకేం చెప్పలేదురా? చెప్పిన అమ్మగారు. చెప్పినాక దాన్ని ఆ బడి బంద్ చేసి సర్కార్ బడికి తోలక పైసల కోసం మా కాడికి ఎందుకు వచ్చినావురా? లేదు దొరసాని, దాన్ని పెద్ద తెలివి, అందుకే పెద్ద పెద్ద చదువులు చదవని పంపిస్తాను. ఇప్పుడు అది పెద్ద పెద్ద చదువు చదివి కలెక్టర్ కొలు చేస్తారా? అమ్మగారు చెప్పినట్టు సర్కార్ బడి తోలు, లేదంటే మా ఇంటికి పని తోలు. లేదయ్యా, దాని చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకునైనా కష్టపడి చదివిస్తాం. ఇప్పటికే మా దగ్గర 2 లక్షలు అప్పు చేసినావు. అవి తీర్చడానికే నీ దగ్గర స్తోమత లేదు. దానికి ఆ చదువులు అవసరమారా? నేను మీ ఇంట్లో పని చేసి తీరుస్తానయ్యా. ఏం తీరుస్తారే? మీ జీతం పైసలు వడ్డీకే సాగుతలేవు, ఇంకా అసలు ఎట్లా తీరుస్తారు? లేదు దొరసాని, జీవితాంతం సాకిరి చేసి మీ అప్పు తెలుపుతాం. అరే, నా మాట విని దాన్ని సర్కార్ బడికి పంపించరా. పెద్ద పెద్ద చదువు చదివించి అప్పుల పాలై ఉన్నీళ్ళు అమ్ముకోకురా. అది కాదయ్యా. ఏయ్! నా మాట విలువయ్యవా? విలువయకపోతే ఈ ఊళ్ళో మీకు నూకలు దొరకకుండా చేస్తా. నడువులు బయట. సాయంత్రం పనిలోకి తొందరగా రావే, చుట్టాలు వస్తున్నారు. దొరసాని, జర మీరైనా. నా మాట వేరు, అయ్యగారు మాట వేరా? ఇద్దరిది ఒకటే మాట. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. మన లేనోళ్ళ బతుకులు ఇంతేనానే? ఏం చేస్తామయ్యా, దాని రాత గంతేనని బతుకుదాం. లేనోడంటే ఉన్నోడికి విలువ తక్కువనే. ఏమోనయ్యా, కాలం మారుతుంది కానీ ఈ ఉన్నోళ్ళు మారతలేరు, వాళ్ళ మనసులు కూడా మారతలేవు. ఆ దేవుడు మన మీద దయ ఎప్పుడు తలుతాడో మనం ఎప్పుడు బాగుపడతాము. మనీ లేకపోవడం పేదరికం కాదు, మనస్సు లేకపోవడమే నిజమైన పేదరికం. వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే కొట్టూరి.